అహింసా సిద్ధాంతంతో దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీజీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ చావడి వద్దన్న విగ్రహానికి మేయర్ గంగాడి సుజాత, జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, పలు సంఘాల నేతలు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ చూపిన బాటలో మనందరం నడవాలని మంత్రి డాక్టర్ స్వామి పిలుపునిచ్చారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న వాట్సాప్ సేవలపై మంత్రి సమాధానమిస్తూ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందజేయడానికి ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేడు ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్ ఉందని, దీని ద్వారా ప్రభుత్వ సేవలను సులభంగా పొందవచ్చని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. లాస్ట్ లో నిలబడ మంత్రి గారిని వచ్చేసారు. సార్ ఇంక సార్ అట్ట గార్లాండ్ బాయ్ చల్లది కింద సార్ సార్ అటు దండన అట్టు పట్టు ఏం అవసరం దండన అట్టు పట్టుకోండి సార్ అందరూ అడ్డం ఉన్నారు. ఓకే ఓకే. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన జేసీ గారు, మేయర్ గారు, డిఆర్ఓ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, మిగిలినటువంటి అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దేశం కోసం, స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి గొప్ప మహనీయులు, జాతి మొత్తం కూడా జాతిపితగా పిలుచుకున్నటువంటి మహాత్మా గాంధీ గారికి ఆ రోజు జరిగినటువంటి మరణం అనేది కొంచెం బాధాకరమైన సంఘటన. ఆ కాల్పుల్లో చనిపోవటం ఏదైనప్పటికీ ఆ మహనీయుని యొక్క త్యాగాల్ని, అహింసావాదంతో ముందు చేసిన విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కళ్ళకి ఈరోజు సెల్ ఫోన్ ఉంది. ప్రతి సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరిలో కూడా ఎక్కువ మంది వాట్సాప్ వాడుతూ ఉన్నారు. ఈ వాట్సాప్ ద్వారా ఇప్పుడు మీరు కావాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఏదైనా కావాలన్నా, అప్లికేషన్ కావాలన్నా మీరు ఇంట్లోనో నడుస్తానో దారిలో ఎక్కడున్నా కానీ వాట్సాప్ ద్వారా అప్లై చేసుకొని వాటికి కావాల్సినటువంటి పత్రాలు అవి పొందే విధంగా ఇంతకుముందు మనం చూసాం. పేపర్తో ఉన్న తర్వాత పేపర్లెస్ గవర్నెన్స్ వచ్చాం, ఆ తర్వాత వచ్చేసరికి ఈ గవర్నెన్స్లో పోయాం. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ మనకి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి నుంచే ముఖ్యమంత్రి గారు, ఈ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు దృష్టి పెట్టడం జరిగింది. దీన్ని మెటాతో ఒక ఒప్పందం తీసుకున్నారు. ఇవాళ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. విధానాలన్నీ కూడా మనకి తెలుస్తాయి. అయితే ఇదైతే చాలా సౌలభ్యంగా ఉంటుంది అనేది మేము విశ్వసిస్తూ ఉన్నాం. దీనిలో ఏమైనా డీమెరిట్స్ ఏమన్నా ఉన్నా వాటిని దిద్దుకుంటూ ముందుకు వెళ్తాం తెలియజేస్తామండి.